యామిని లోక కళ్యాణ్ మార్గంలోని ప్రధాని నివాసానికి సంబంధించిన గేటు ముందే నేరుగా ఒక్కసారిగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, రాజ్యసభ పక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 సభల ఎంపీలంతా కూడా మెరుపు ధర్నాకు కూర్చున్నారు. వారంతా కూడా ప్రధాని మోదీ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్రైమ్ మినిస్టర్ నివాసం ముందే వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 100 మంది ఎంపీలంతా నేరుగా వచ్చి అక్కడే బైఠాయించిన విజువల్స్ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కూడా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా నినాదాలు చేస్తూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీట్ పేపర్ సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు లీక్ సంబంధించిన కావచ్చు, అక్రమాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, దేశవ్యాప్తంగా అనేక మంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు సీజేపీ ధర్నా చేస్తుంది. కాంగ్రెస్ నేతలు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం. ఆ 2 ఆందోళనకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక ప్రకటన చేయకపోవడం, మరోవైపు అటు పార్లమెంట్ సమావేశం సందర్భంగా ఈ అంశాలు లేవనెత్తినప్పుడు కూడా సభను వాయిదా వేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం. వారంతా కూడా ప్రస్తుతానికి ప్రధాని కార్యాలయమైన లోక కళ్యాణ్ మార్గ్లో వారంతా కూడా నివాసం ముందు, గేట్ ముందు కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి యూత్ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎంపీలని కూడా నేరుగా అటు లోక కళ్యాణ్ మార్గ్ నుంచి నేరుగా తరలించి పోలీస్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తరలించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఒకటి డిమాండు, ప్రధాని మోదీ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీక్ అయింది, అదేవిధంగా నీట్ పరీక్ష రద్దయింది. పరీక్ష అనంతరం కూడా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఇంకా కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఎందుకు రాజీనామా చేయమని అడగట్లేదు, ఎందుకు రాజీనామా చేయించడం లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే పార్లమెంటు ఉభయ సభలు కూడా రేపటికి వాయిదా పడ్డాయి. ఎంపీలంతా కూడా మొదట పార్లమెంట్ చేరుకున్న వారు నేరుగా లోక్ కళ్యాణ్ మార్గంలోని ప్రధాన నివాసానికి చేరుకోవడంతో ఒక్కసారిగా కొంత ఆడ ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కూడా ప్రధాన నివాసాన్ని వదిలి చేరుకున్నారు. వారంతా కూడా కాంగ్రెస్ ఎంపీలని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఎంపీలంతా కూడా అదే స్థాయిలో ఆందోళన చేస్తూ అక్కడి నుంచి బయటికి రాకుండా కూడా అదే గేట్ పైన కూర్చున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు యూత్ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరిగా ఇప్పటికే అటు ప్రధాని నివాసానికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం కూడా ధర్నాలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి పైన ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకుంటారు, అనేక మంది పిల్లలు చనిపోయారు, కొత్తగా సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న ఆ పిల్లలందరిపైన కూడా దాడులు చేసి వారిపైన లాఠీచార్జ్ చేశారు అని కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా గుప్పిస్తున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అనేక మంది సీజేపీ కార్యకర్తలకు నిన్న జరిగిన పార్లమెంటు మార్చిలో వారందరికీ కూడా గాయాలయ్యి వారందరినీ కూడా ఆర్ఎంఎల్ హాస్పిటల్లో తరలించారు. ఆర్ఎంఎల్ హాస్పిటల్లో ప్రస్తుతానికి వారందరికీ చికిత్స అందిస్తున్నారు. కాసేపటి క్రితమే మధ్యాహ్నం పార్లమెంటు వాయిదా పడగానే నేరుగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వారంతా నేరుగా వెళ్ళి సీజేపీ కార్యకర్తలని కూడా కలిసి వారికి సంఘీభావం తెలిపారు. వారందరూ కూడా పరామర్శించిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు చెందిన దాడుల పట్ల వారంతా దాన్ని కూడా ఖండించారు. ప్రధాని మోదీ విద్యార్థుల పైన ఇలాంటి రకమైన దాడులు సరికాదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ఏకంగా ప్రధాని నివాసం ముందే కాంగ్రెస్ నేతలంతా కూడా బైఠాయించడం కొంత ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించే పనిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. యూత్ కాంగ్రెస్ నేతల్ని కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. యామిని, for it. Mr. Modi is responsible for it. He can't run away from that responsibility. So we had come and we are not been allowed inside to meet the Prime Minister, and Prime Minister is afraid to meet us also. Therefore only they are detaining all of the MPs here.
भाई थोड़ा पीछे हो जाओ यार, आप पीछे हो जाओ भाई साहब। Peacefully protesting. They are not listening to us in parliament. They are not listening to the students. They did that to the students. They won't spare us also. And is this the democracy? Look at what they're doing. Look at the Delhi policeman. Pan the camera, sir. Look at the Delhi policeman handling everybody. చూస్తున్నాం ఢిల్లీలో ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఆందోళన చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసం ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఇక ప్రధాని మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. Democracy. Look at what they're doing. Look at the Delhi policeman. Pan the camera, sir. Look at the Delhi policeman handling everybody.